హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. చెల్లిస్తున్నా దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకున్నాము. దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి రాజుల మొదటి గ్రంథము, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకున్నాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకున్నాం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలా ఉచ్చరించింది, నీవు సీదోను పట్టణం సంబంధమైన సారెపతులను ఊరికి పోయి అచ్చటను నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తుతులు. ఈ ఆరాధనలో మీరు నడిపించిన దాన్ని బట్టి స్తుతులు. ఈ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా చదవబడిన వాక్య భాగంలో నుండి మాతో మాట్లాడండి, సహాయం చేయండి. మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవ, ఈ నోటి బోరగా నన్ను వాడుతున్నాను. చేరు వచ్చిన బిడ్డలను ఈ శబ్దంత్రము ద్వారా వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించాలి. మీ అభిషేకం బిడ్డల పైన కుమరించాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఈరోజు మన వాక్యాంశము దేవుని మాట విన్న దైవజనుడు యెహోవా. దేవుని మాట విన్న దైవజనుడు యెహోవా. వీరిద్దరిని గురించి కొద్దిసేపు మనము దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలను ధ్యానం చేద్దాము. మనము మొదటిగా గమనించినట్లయితే దైవజనుడు, దేవుని మాట విన్న దైవజనుడు. ఈ దైవజనుడి పేరేంటి? ఈ దైవజనుడి పేరు ఏలియా. ఏలియాతో దేవుడు చెప్పాడు, ఈ దేశం పైన 3 సంవత్సరాలు వర్షము కానీ మంచు కానీ పడదు అని చెప్పమని చెప్పాడు. అదే ప్రకారంగా ఏలియా ఈ దేశము పైన నా మాట కాకుండా ఈ దేశము పైన 3 సంవత్సరాలు వర్షమైనను మంచైనను పడదు అని ఏలియా ప్రకటించాడు. ఇప్పుడు వర్షం పడట్లేదు, మంచు లేదు, పంటలు లేదు, కరువు వచ్చేసి మరి ఏలియా పోషణ ఎట్లాగా? కరువు వచ్చింది. అప్పుడు దేవుడు చెప్పాడు, లోకంలో కరువు ఉంది, దేశంలో కరువు ఉంది కనుక నువ్వు పోషింపబడాలంటే నేను చెప్పినట్లుగా ఇదిగో
ఆ కనపడుతున్న కెరీతు వాగు దగ్గరకు వెళ్ళు, ఆ నీళ్లు తాగి నేను కాకుల చేత నీకు ఆహారము పంపిస్తాను అని చెప్పాడు. వాస్తవంగా ఈ ఇశ్రాయేలు ప్రజలు చాలా నిష్ట కలిగిన, శారీరక నిష్టలో చాలా భయంకరంగా ఉంటారు, శారీరకమైన నిష్టలు. అందుకే ప్రభు కూడా వారిని అంటాడు, మీరు మడిగట్టుకుని ఉండటంలో చాలా ఇదిగా ఉంటారు, కానీ దేవుని వాక్య విషయంలో మాత్రం అలా ఉండరంటాడు. కనుక శరీర సంబంధమైన ఆచారాల విషయంలో ఇది చాలా ఖచ్చితంగా ఉంటారు. ఈ కెరీతు వాగు అనేది ఆ కొండల్లో నుండి వచ్చే నీళ్ళతో నిండి ఉంటుంది. అది కెరీతు అంటే ఒక లోయ, దాని అర్థం లోయ. లోయలో ఉంటుంది అంటే కొండలు ఉంటాయి, ఆ కొండల మధ్యలో ఒక లోయ ఉంటుంది, ఆ లోయలో ఉంటుంది ఈ వాగు. ఈ వాగు వర్షపు నీరును ఆ కొండలలో నుండి వచ్చి నీటిని తీసుకుని వెళ్ళి ఇది యోర్దాను నదిలో కలుస్తూ ఉంటుంది. కనుక ఈ వాగు నీరు అనేది మనం గమనిస్తే కలుషితమైన నీరు, అన్ని రకాలైన దాని నుండి వస్తూ ఉంటాయి. ఈ కలుషితమైన నీరు తాగటానికి వారు ఒప్పుకోరు అసలు. రెండోది కాకి ఎవరి ద్వారా ఆహారం పంపిస్తాడు? కాకి ద్వారా నీకు ఆహారం పంపిస్తాను, తిని ఆ కెరీతు వాగులో నీళ్లు తాగి ఆ వృక్షం కింద ఆ వాగు దగ్గర ఉండు అని దేవుడు చెప్పాడు. కాకులంటే అపవిత్రమైన పక్షులు, పక్షి జాతిలో కాకి అపవిత్రమైనది, వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదు ధర్మశాస్త్ర ప్రకారంగా. కాబట్టి ఇప్పుడు ఏరియా కాకి తెచ్చిన ఆహారం తినాలి. శారీరకంగా వాళ్ళు ఆ పరిస్థితిని వారు అనుభవించడానికి ఏమాత్రం ఇష్టపడరు. పేదలు కూడా అంటాడు, సమస్త చతుష్పాద జంతువులను పక్షులను అన్నిటిని ఒక దుప్పట్లో మూటగట్టి దేవుడికి ఆయన ముందు పెట్టి ఆకలవుతుందిగా వీటిని చెప్పుకొని తినమంటే అపవిత్రమైన దానిని నేను ఎన్నడూ నా నోటికి తీసుకురాలేదంటాడు. కాబట్టి వీళ్ళు ఈ నిష్ఠలో ఉండటంలో చాలా గరిష్టమైన వారు అన్నమాట. అలాంటి వ్యక్తిని దేవుడు అంటున్నాడు, నీవు ఆ చెట్లలో నుంచి గుట్టలో నుంచి ప్రవహిస్తూ వస్తున్న ఆ కలుషితమైన నీరు తాగాలి, ఆ అపవిత్రమైన పక్షి తీసుకొచ్చి ఇచ్చే ఆహారాన్ని నువ్వు తినాలి. అలా కాదు ప్రభువా, నేను అపవిత్రమైన దాన్ని నేను ముట్టను అని చెప్పలేదు. ఏలియా దేవుని మాట విన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని మాట విన్నాడు. దేవుని మాట విని ఏం చేశాడంటే ఆ వాగు నీరు త్రాగాడు, ఆ కాకి తీసుకొచ్చిన ఆహారము తిన్నాడు. కాకు తెచ్చిన ఆహారం తిన్నాడు, వాగు నీరు తాగాడు. తర్వాత క్రమక్రమంగా ఈ కొండల నుంచి కూడా నీరు రావడం ఆగిపోయింది. ఎందుకంటే వర్షం పడుతుంటే ఆ కొండల నుండి ఆ రాళ్ళ నుంచి ఓట వస్తూ ఉంటారు కాబట్టి నీరు వస్తుంది. అసలు వర్షాలు లేవు కాబట్టి ఇక కొండల వచ్చే నీటి ఓట్లు కూడా తగ్గిపోయి వాగు ఎండిపోవడం ప్రారంభమైంది. చల్లగా కాకి కూడా ఆహారం తేవడం ఆగిపోయింది. ఎందుకంటే కాకి కూడా ఎక్కడ ఆహారం దొరకట్లేదు. లోకంలో దేశంలో ఎవరి దగ్గర
ఉంటే కదా కాకి ఎత్తుకొని రావడానికి. దేశం అంతా కరువుతో నిండిపోయింది, కాకే ఆహారం లేదు. పోనీ దైవజనుడికి ఆహారం తీసుకెళ్ళి పెడదాము అనుకున్నా, లేకపోయినా కాకి ప్రయత్నం చేసినా ఆహారం దొరకటం లేదు. ఇప్పుడు ఉదయం సాయంత్రం అందాల్సిన ఆహారము ఒక పూటే అందుతుంది. కొన్నాళ్ళు పోయాకే ఒక పూట పోయి 2 రోజులకు ఒకసారి అందుతుంది. కొన్నాళ్ళు పోయేటప్పటికి 3 రోజులకు ఒకసారి అందుతుంది. కొన్నాళ్ళు పోయాక వారానికి ఒకసారి అందే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత కాగి రావడం మానేసింది. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు దేవుడు మళ్ళా ఏలియాతో మాట్లాడుతున్నాడు, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు ఊరికి పోయి అక్కడుండు. అక్కడ నిన్ను పోషించడానికి నేను ఒక ఎదవరాలుని నిన్ను పోషించడానికి ఆమె సెలవిచ్చి ఉన్నాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఒక సారెపతు ఊరికి వెళ్ళాలి. అక్కడ ఒక ఎదవరాల దగ్గర ఈయన పోషింపబడాలి. ఒక ధనవంతుడిని పంపిస్తున్నాను, వాళ్ళ దగ్గర ధనం సమృద్ధిగా ఉంది, నువ్వెన్నాళ్ళైనా దిగులు లేకుండా నీకు తినొచ్చు, నీకు పెడతారు, వెళ్ళమని చెప్పాలా దేవుడు. ఎవరి దగ్గర పంపిస్తున్నాడంట? సీదోను పట్టణానికి పంపించట్లేదు. ఆ సీదోను పట్టణానికి ఆనుకొని ఉన్న చిన్న పల్లెటూరుకు పంపిస్తున్నాడు. ఆ పట్టణంలో ఉన్న ధనవంతుడి దగ్గర పంపించలేదు. ఆ చిన్న ఊరైన సారెపతుకు వెళ్ళమంటున్నాడు. ఆ గ్రామంలో కూడా ఏదో డబ్బు, పొలము, ఆస్తులు ఉన్న ఇంటికి వెళ్ళమంటలేదు. ఎవరింటికి వెళ్ళమంటాడు? ఒక పేద ఎదవరాలు ఉన్నది, ఆమె దగ్గరికి వెళ్ళు, ఆమె నిన్ను పోషించమని నేను ఆమెకి ఆజ్ఞాపించా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదేంటి ప్రభువా? పల్లెటూరులో ఏముంటుంది? అదే బస్తీ అమ్మాయితే ఏదో బస్తీలో పెద్ద పెద్ద ధనవంతులు ఉంటారు. ఓ ధనవంతుడి ఇంటికి పంపిస్తే బాగుంటుంది, కానీ ఏమి లేని ఒక ఎదవరాలు ఇంటికి పంపిస్తే ఆమె ఏం తింటుంది, నాకేం పెంటుంది? అందులో ఇది కరువు రోజులు కదా. పని ఏదైనా పని చేసుకొచ్చి పెట్టుంది అనుకోవడానికి ఆ పనికి వెళ్ళడానికి పనులు కూడా లేని రోజులు కదా అని ఏలియా దేవుని ప్రశ్నించలేదు. ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురైతే ఎన్ని ప్రశ్నలు వేస్తామో కదా, ఎన్ని ప్రశ్నలు వస్తాయో, ఎన్ని అనుమానాలు వస్తాయో, ఎన్ని ఆలోచనలు పడుతాయో, చివరికి ఎగ్గొట్టి కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. కానీ ఏలియా మారు మాట్లాడలేదు. దేవుడు చెప్పినట్టుగా కేతు వాగు దగ్గర నుండి బయలుదేరి సిదోను పట్టణానికి వచ్చి ఆ సిదోను పట్టణం నుండి సారెపతు ఊరి దగ్గరకు వచ్చాడు. ఆ ఊరు బయట ఒక ఎదవరాలు పొలలు ఏరుకుంటుంది. ఎదవరాలు పొలలు ఏరుకుంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, కాస్త మంచినీళ్ళు ఇవ్వు అని అడిగాడు. మంచినీళ్ళు ఇవ్వమని అడిగితే ఆమె తేడానికి పోతుంటే మళ్ళీ వెనక్కి పిలిచాడమ్మా, నీళ్ళతో పాటు ఒక చిన్న రొట్టె కూడా తీసుకురా అన్నాడు. ఆమె అందయ్యా, తొట్టిలో పట్టెడు పిండి ఉంది, గుడ్డిలో కొంచెం నూనె ఉంది, అది రొట్టె చేసుకొని నా కొడుకు నేను ఇద్దరు తిని చనిపోదాం అనుకుంటున్నాను అని చెప్పింది. అప్పుడు ఏలి అన్నాడు, నీవు ఆ పిండిని పిసికి మొదటి ముద్దలు చేసి నాకు రొట్టె చేసి తీసుకోగా, ఆ తర్వాత మిగిలిన పిండిని రొట్టె చేసుకొని నీవు నీ కుమారుడు తినండి,
మీరు ఇలాగ చేస్తే మీరు పోషింపబడినట్లు ఈ కరువు రోజులంతటిలో పోషింపబడినట్లుగా మీ తొట్టిలో పిండి అయిపోదు, మీ బుడ్డిలో నూనె అయిపోదు అని యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పాడు. దేవుని మాటను బట్టి ఏలియా ఆ గ్రామానికి వెళ్ళాడు, ఆ ఎదవరాలు ఇంటికి వెళ్ళాడు. ఎదవరాలు ఇంటికి వెళ్ళాడు కనుకనే ఆయన కరువు రోజుల్లో పోషింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను పోషించడానికి, నీ అవసరాలు తీర్చడానికి, నీ ఇబ్బందుల్లో ఆదుకోవడానికి, నీ కష్టాల్లో నీకు తోడుగా ఉండడానికి, నీ బలహీనతల్లో నిన్ను బలపరచడానికి, నీ అనారోగ్యములో నీకు స్వస్థతనివ్వడానికి దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తులను, దేవుడు ఏర్పరచుకున్న ప్రాంతాలను, దేవుడు ఏర్పరచుకున్న సమయాన్ని, దేవుడు ఏర్పరచుకున్న పరిస్థితులను మనం అనుసరించాలి. అని దేవుడు ఏదైతే నీ కొరకు ఏర్పాటు చేశాడో దానిని నువ్వు అనుసరించాలి, దాన్ని నువ్వు చేపట్టాలి, దాన్ని నువ్వు వెంబడించాలి. ఆ పని నువ్వు చేయాలి. ఎందుకు? పోషింపబడాలి. కరువులో పోషింపబడటానికి. దేశంలో ప్రజలంతా కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు. ఎంత భయంకరమైన కరువు ఆ దేశంలో ఉన్నది అంటే, ఎంత భయంకరమైన కరువు ఉందంటే, ఇద్దరు స్త్రీలు కూడి మాట్లాడుకుంటున్నారంట. ఏమని? ఇదిగో ఈ రోజు నా బిడ్డను కోసుకొని తిందాము, ఆకలి తీర్చుకున్నాము, రేపు నీ బిడ్డను కోసుకొని తిని ఆకలి తీర్చుకున్నామని మాట్లాడుకున్నారంట. అంటే కడుపున పుట్టిన బిడ్డలను కోసుకుని తినేంత భయంకరమైన కరువు దేశంలో ఉన్నది. ప్రియ సహోదరుడా, భయంకరమైన పరిస్థితులు లోకములో ఉన్నను, నువ్వున్న ప్రాంతంలో ఉన్నను, నీవు నివసిస్తున్న ప్రాంతంలో ఉన్నను, నీ కుటుంబంలో ఉన్నను, దేవుడు నిన్ను పోషిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఎప్పుడో తెలుసా? నీవు ఆయన మాటకు లోబడినప్పుడు. దైవజనుడు ఆయన మాటకు లోబడి ఆయన కెరీతు వాళ్ళ దగ్గర బట్టి వెళ్ళాడు, ఆ వాగులో నీళ్లు తాగాడు, ఆ కాకులు తెచ్చిన ఆహారం బట్టి తిన్నాడు. ఇప్పుడు సారెపత్తుకు వెళ్ళమంటే వెళ్ళాడు, ఆ సారెపత్తు ఎదురాలి ఇంట్లో ఉండమంటే ఉన్నాడు. నీవు అక్కడనే ఉండు. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అక్కడ నీవు అక్కడనే ఉండు, అక్కడే ఉండాలి. ఈ ఇంట్లో ఉంటే నాకేం దొరుకుతుంది, వీళ్ళకే లేదు సరిగ్గా, ఇళ్ళే పెడతారని నేను ఇంటింటికి తిరగమని చెప్పలేదు. ఒకవేళ ఇంటింటికి తిరగటం ప్రారంభిస్తే నీకు పుట్టగతులే ఉండవు. ఇవాళ చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుడు చెప్పిన మాట వదిలిపెట్టేసి, దేవుడి చిత్తాన్ని వదిలిపెట్టేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఎక్కడెక్కడో తిరగడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వాళ్ళు దరిద్రులైపోతున్నారు, ఆత్మీయ దరిద్రులు అవుతున్నారు, ఆత్మీయతను కోల్పోతూ ఉన్నారు. కొంతమంది ధనాపేక్షతో, ధనం సంపాదించాలని ధనాపేక్షతో దేవుడు చెప్పిన స్థలాన్ని, దేవుడు చెప్పిన సంఘాన్ని, దేవుడు చెప్పిన పనిని వదిలేసి దేశాలు పట్టుకొని తిరుగుతున్నారు. అదేమంటే కరువు, పరిస్థితులు బాగుందా, పరిస్థితులు బాగుందా, ఈ పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే ఏం చేయలేదు? నలుగురు అనుకోవాలి, నలుగురికి పోవాలి, నలుగురికి పోవాలి. దేవుడు అంటున్నాడు, నీవు సారెపత్తు ఎదగరాని ఇంటిలో ఉంటేనే నీవు పోషింపబడతావు. దేవునికి స్తోత్రం. అక్కడే ఉండాలి నీవు. అక్కడుంటే నేను ఆశీర్వదిస్తా, అక్కడుంటే నేను సమృద్ధినిస్తా, అక్కడుంటే నీకు ఆరోగ్యం ఇస్తా, అక్కడుంటే నీకు మహిమపరుస్తా,
అక్కడ ఉంటే నిన్ను గొప్ప చేస్తా. అక్కడ ఉన్నాడు కనుక ఏలియా పోషింపబడ్డ, అక్కడ ఉన్నాడు కనుక ఏలియా దైవికంగా ఎదిగా, అక్కడ ఉన్నాడు కనుక ఆ ఇంటిలో ఆ ఎదవరాలు కుమారుడు చనిపోయినాడు. తిరిగి ఆ కుమారుని బ్రతికించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీవు దేవుడు చెప్పిన దగ్గర నీవు ఉంటే దేవుడు నిన్ను పోషిస్తాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఇక రెండో వ్యక్తిని మనము గమనించినట్లయితే, రెండో వ్యక్తి ఎదవరాలు. ఈ ఎదవరాలతో దేవుడు చెప్పాడు 9వ వచనంలో, నేను పోషించటకు వచ్చటం ఒక ఎదవరాలకి నేను సెలవిచ్చింది అన్నాడు. దేవుడు ఎదవరాలతో చెప్తున్నాడు అన్నమాట. ఏలియాని అక్కడ పంపక మునిపే, ఏలియాని ఆ స్థలానికి పంపక మునిపే ఎదవరాలతో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంట? నా సేవకుడు వస్తూ ఉన్నాడు, అతని నీవు పోషించు అని చెప్పాడంట. చూడండి, ఆ ఎదవరాల పరిస్థితి ఏంటి? ఆ ఎదవరాల పరిస్థితి ఏంటి? ధనం ఉందా? ధాన్యం ఉందా? ఉద్యోగం ఉందా? ఆస్తి ఉందా? అంతస్తులు ఉన్నాయా? పదవి ఉందా? ఏముంది? ఆమె దగ్గర తొట్టిలో పట్టెడు పిండి ఉంది, బొడ్డిలో కొంచెము నూనె ఉంది. అది ఆ తల్లి ఆ కుమారుడిద్దరు తిని చనిపోవాలనుకుంటున్నారు. ఇక తిన్నాము, ఇది తినేసేద్దాం, ఇదే లాస్ట్, ఇక తినడానికి లేదు కాబట్టి ఇక కదులో చనిపోదాము అనుకున్నారు వాళ్ళు. అలాంటి వ్యక్తితో దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నా సేవకుని నీ దగ్గరకు పంపిస్తున్నా, నా సేవకుని నీ దగ్గరకు పంపిస్తున్నా, నీవు అతన్ని పోషించు అని చెప్తున్నాడు. ఏమండి, ఈ మాటకి ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకుంటారు? ఒప్పుకుంటారా? నాకే లేకపోతే అదేంటయ్యా, నాకే ఇప్పుడు పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది, అయ్యేదో 2 రెట్లు అవుతుంది, ఆ 2 రెట్లు కాల్సి వస్తుంది, చనిపోదాము అని మేము అనుకుంటున్నాము. ఇలాంటి పరిస్థితి నాకే ఉంటే నేను ఆయన్ని ఎందుకు పోషించేది? అందులో ఇంకెవరిని? దైవజనుడిని పోషించాలంటే ప్రత్యేకమైన రీతిలో చూడాలి ఆయన్ని. నాకే లేకపోతే నేను ఆయన్ని ప్రత్యేకంగా ఎక్కడ పెట్టేది? ఒక ప్రత్యేకమైన రీతిలో నేను ఆయన చూడాలి, ఆయన ప్రత్యేకంగా వండి పెట్టాలి, ఆయన ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలి. ఏంటయ్యా నువ్వు చెప్పేది? నా దగ్గర ఏముందని నేను ఆయన పోషించేది అని ఆయన ద్వారా ఆయన ప్రశ్నించలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట వినడం ఎంత శ్రేష్టమో అని గమనించాలి. ఎదురు ప్రశ్న అడగలేదు. నా దగ్గర ఏమి లేదు కదయ్యా, నువ్వు పంపిస్తానంటున్నావు ఆయన పోషించడానికి అని అనలేదు. దేవుని మాటకు లోబడి, దేవుని మాటకు లోబడింది. దేవుడు మాట్లాడటమే కాకుండా ఆ వచ్చి దైవజనుడు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 11వ వచనం నుండి మనం చూస్తే ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు నాకు ఒక రొట్టెని తీసుకొచ్చి మొదట నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుట్టిలో నూనె అయిపోదు, నీ కరువు అయిపోయేవా దాకా అని దేవుడు చదివిస్తున్నాడు అని చెప్పాడు. ఆమె దేవుని మాట విన్నది, దైవజనుని మాట విన్నది, ఆ మాటకు లోబడింది. ఏలియాకు పెట్టిందంత
గుప్పెడు పిండి ఉందండి, పట్టెడు పిండి ఉందండి. ఆ పట్టెడు పిండిని మొట్టమొదటి ఒక రొట్టె చేసింది ఏలియాకి. మిగిలిన పిండి వాళ్ళకి ఇద్దరికి తల్లి కొడుకు రొట్టెలు చేసుకోండి. దైవజనుడికి ఆమె పెట్టింది ఏంటంటే ఒక్క రొట్టె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడికి ఒక్క రొట్టె పెట్టినందుకు 3.5 సంవత్సరాలు ఆ కరువులో ఆమె పోషింపబడింది. ఆమె కుమారుడు పోషింపబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని మాటను విన్నప్పుడు, దేవుని చిత్తానికి లోబడినప్పుడు, దైవజనుడికి ఇచ్చినప్పుడు అది ఎంత ఆశీర్వాదం అంటే, ఎంత ఆశీర్వాదం. ఒక్క పూట ఒక్క రొట్టె ఇచ్చినందుకు ఆమె ఎన్ని పూటలలో పోషింపబడింది, ఎన్ని రోజులు పోషింపబడింది? 3 సంవత్సరాలు ఆమె పోషింపబడింది. దేవునికి స్తోత్రం. అందుమంది ఏం చేస్తారంటే దేవునికి ఇచ్చే విషయంలో ఎందుకు తీస్తుంటారు. మాకే లేకపోతే ఎక్కడ తెచ్చుతాము, ఉంటే కదా ఇవ్వడానికి, ఉంటే నువ్వు ఇచ్చేదేమో, ఉంటే ఎవరైనా ఇస్తారు. ఎదుగుదల ఇచ్చింది యేసు ప్రభు చూస్తూ ఉండగా అందరూ కానుకలు తీసుకొచ్చారు, కానుక పెట్టులో వేసేస్తూ ఉన్నారు. ఒక ఎదవరాలు 2 కాసులు తీసుకొచ్చేసింది. ప్రభు అంటున్నాడు, ఇదిగో ఏమి అందరికంటే ఎక్కువ చేసింది. ఎందుకు? వీరంతా వారికి ఉన్నదానిలో వేశారు, కానీ ఆమె లేనిలో ఆమెకు ఉన్నదంతా వేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఉండి ఇవ్వడం కాదు, లేనిలో ఇవ్వాలి. లేనిలో దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు వెనకాడు. ఇక్కడ 2 విషయాలు నేర్చుకోవాలి ఇచ్చే విషయంలో వచ్చినప్పుడు. ఒకటి, దేవునికి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్తారు. కాదు, తప్పదు. ఇస్తే ఆశీర్వదింపబట్టం కాదు. అక్కడ ఆయన ఇవ్వమంటున్న దేనికంటే, ఆయన ఖచ్చితంగా చెప్పింది దేనికంటే, ఇది నాది. దేవునికి స్తోత్రం. ఇది నాది, నాకు ఇవ్వమన్నాడు. ప్రథమ ఫలము, దశమ భాగము, ప్రతిష్ఠిత అర్పణము నావి, అవి నాకు ఇవ్వండి అన్నాడు. అవి ఇవ్వాల్సిందే. అయిస్తే ఆశీర్వదింపడతావు. నువ్వు ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా వాటిని ఇవ్వాల్సిందే. కానీ దేవుడు ఎప్పుడు నీకు రుణపడి ఉండేవాడు ఎంత మాత్రము కాదు. దేవుడు ఎప్పుడు నీకు రుణపడి ఉన్నాడు. నువ్వెప్పుడైతే ఆయన మాటకు లోపడ్డావో, ఆయన చిత్తానికి లోపడ్డావో, ఆయన భాగం ఆయనకి ఇచ్చావో, ఆయన ఏం చేస్తాడంట? ఆకాశ వాక్యంలో చెప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక్క రొట్టె ముక్క ఏలియాకు పెట్టినందుకు ఆమె కుమారుడు 3 సంవత్సరాలు కరువు లేకుండా బ్రతికారు. ఆమె లేస్తుంది, ఉదయాన్ని లేస్తుంది, పిండి తీసుకో, ఆ పిండి తొట్టికాడికి వెళ్తుంది, చూస్తుంది, పిండి సమృద్ధిగా ఉంటుంది. తీసి ముగ్గురికి సరిపోను పిండి తీసుకున్నట్లు కాలుస్తుంది. నూనె కాడికి వెళ్తుంది, నూనె ఆ గిన్నెలో నూనె ఉంటుంది, నూనె తీసుకుంటుంది, కాలుస్తుంది. మళ్ళీ సాయంత్రం వెళ్తుంది, చూస్తుంది, సాయంత్రం మళ్ళీ తొట్టిలో పిండి ఉంటుంది, గుడ్లో నూనె ఉంటుంది. ఇలాగా 3 సంవత్సరాలు ఆ తొట్టిలో పిండి అయిపోవట్లేదు, తొట్టిలో నూనె అయిపోవట్లేదు. ఇంకోటి, ఒకసారి ఆ తొట్టి పెద్ద బస్తాలు నింపేసింది అనుకుంటారేమో. బస్తాలు ఏమి నింపలేదు. ఏ పూట కాకపోతే వారికి సరిపోయినంత పిండి ఆమె వెళ్ళి చూసినప్పుడు కనపడుతుంది. ఏ పూట కాకుండా సరిపోయినంత నూనె ఉంటుంది సమృద్ధిగా. అలా 3 సంవత్సరాలు వారు హాయిగా బతికారు. ఆయన ఒక్క
ఒక్క రొట్టె పెట్టినందుకు 3 సంవత్సరాలు తల్లి కొడుకు పోషింపబడ్డారు. ఆయనకు ఒక్క మొక్క పెట్టినందుకు, ఒక రొట్టె మొక్క ఆయన ఇచ్చినందుకు చనిపోయిన తన కుమారుని తిరిగి బ్రతికించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇచ్చి ఆశీర్వదించబడని వారు ఎవరో లేరు. ఇచ్చి దరిద్రులైన వాళ్ళు లేరు. ఇవ్వక పిడబట్టి దరిద్రులైన వారు ఉన్నారు. కాబట్టి దేవుని మాటకు లోబడాలి. ఆమె దేవుని మాటకు లోబడింది. ఇదిగో నా సేవకుడైన ఏలియా నీ ఎద్దకు పంపిస్తున్నాను. ఇది కరువు కదా, ఈ కరువులో నేను నా సేవకుని పోషించడానికి నీ దగ్గరకు పంపిస్తున్నాను. ఆయన పోషించు అని చెప్పాడు. పోషించు అని చెప్పాడు. నేను ఇస్తాను నీకు పోషించమని చెప్పాలా? అలా గమనించాలి. నీకే ఆయన పోషించడానికి ఆయనకి ఏమేమి అవసరమో అవన్నీ నేను నీకు ఇస్తాను. ఆయన నువ్వు వండి పెట్టి ఆయన పోషించమని చెప్పాలా కదా? నువ్వు ఇస్తే పోషిస్తానయ్యా అంటానికి లేదు. ఇక్కడ పోషించని చెప్పాడు, పోషించడం పని. కానీ పోషించడానికి ఇచ్చేది ఎవరు? నువ్వు పోషించడానికి ఇష్టపడితే, నువ్వు ఇవ్వడానికి ఇష్టపడితే, నువ్వు చేయడానికి ఇష్టపడితే, నువ్వు హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞకు ఆయన మాటకు లోబడితే దానికి సహాయం చేసేది కూడా ఆయనే, కార్యం చేసేది కూడా ఆయనే. కాబట్టి ఏలియా దేవుని మాట విని నడుచుకున్నాడు. ఆయన కరువులో పోషింపబడ్డాడు. అంతేకాదు, అంతవరకు ఆశీర్వాదకరంగా మిగిలాడు. రోషం కలిగిన దైవజనుడుగా పేరు పొందాడు. అగ్ని రథములలో దేవుని సన్నిధికి ఆరోహణము అయ్యాడు. దేవుని మాటకు లోబడింది కనుక ఆ ఎదవరాలు పోషింపబడింది. తన కుమారుడు పోషింపబడ్డాడు. చనిపోయిన తన కుమారుడు తిరిగి మరలా బ్రతికాడు. కాబట్టి ఈ సమయంలో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నాం. దేవుని మాట వింటున్నామా? దేవుని మాట వింటున్నామా? దేవునికి ఇస్తున్నాం. కొందరు కానుకలు ఇస్తూ ఉంటారు దేవునికి, మంచిది, తప్పలేదు. కానీ నీ కానుక దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా? కొంతమంది కానుక ఇచ్చేసి గొప్పగా చెప్పుకుంటారు. మేము అంత ఇచ్చామంటే అంత చేసాం, ఇంత చేసాం, అది చేసాం, ఇది చేసాం చెప్పుకుంటూ ఉంటారు. దేవునికి ఇచ్చావు మంచిదే, అయితే ఇచ్చానని చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు ఇచ్చింది దేవుడు అంగీకరిస్తున్నాడా? ఇది ప్రాముఖ్యం. దేవుడు అంగీకరించకపోతే నువ్వు ఎంత ఇచ్చినా వేస్ట్. నువ్వు ఇచ్చేది దేవుడికి అంగీకారముగా ఉండాలి. కయ్యూను అర్పణలాగా నేను అర్పించేసానంటే కాదు. ఏ పేరు అర్పణలాగా దేవుడు అంగీకరించేటట్లుగా నీ అర్పణలు దేవుడు అంగీకరించాలి. దేవుడు అంగీకరించినప్పుడు నువ్వు ఎంత అర్పించినా, ఏం చేసినా ఏమి ప్రయోజనం లేదు. నీ అర్పణలు వేస్ట్. నువ్వు డబ్బా కొనుక్కోవడానికి తప్ప దేనికి పనికిరాదు నీ అర్పణ. కానీ నువ్వు అర్పించే అర్పణలు దేవునికి అంగీకారం అవ్వాలి. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. కొంతమంది అనుకుంటారు, మేము దేవునికి ఇస్తున్నామండి, చేస్తున్నాం, కానీ ఏందో మా దరిద్రత పోవట్లేదంటారు. ఎందుకు పోతే నువ్వు అర్పించే అర్పణ, కయ్యూను అర్పణ, ఏబేలు అర్పణ ఒకసారి ఆలోచించి. ఏబేలు అర్పణ అయితే దేవుడు అంగీకరిస్తాడు. కయ్యూను అర్పణ అయితే అది అంగీకరించబడదు. అంగీకరించబడినప్పుడు దానికి ఆశీర్వాదము ఉండదు. కాబట్టి మనం ఎలా ఉన్నాం? దేవుని మాట వింటున్నామా? దేవుని మాటకు లోబడుతున్నామా? దేవుని మాటకు లోబడిన వారు ఆశీర్వదించబడ్డారు. దేవుని చిత్తాన్ని జరిగించిన వారు ఆశీర్వదించబడ్డారు. దేవునికి అంగీకారమైన అర్పణలు ఇచ్చి ఆశీర్వదించబడ్డారు. దేవునికి అంగీకారం లేని అర్పణలు ఇచ్చి శాపానికి గురైన వారు ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి,
ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? దేవుడి మాట వింటున్నావా? ఎన్నట్టే ఉంటున్నావా? దేవుని ఆజ్ఞకు లోబడుతున్నావా? లేక దేవుని వాక్యను తిరస్కరిస్తూ ఉన్నావా? దేవుడు ఇష్టపడే అర్పణలు ఇస్తున్నావా? నీకు ఇష్టమైన అర్పణలు ఇస్తూ ఉన్నావా? ఒకసారి పరీక్షించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాం. ఈ దాసులని ఏరియాని సారి పట్ల ఎదురాన్ని గురించి మీరు మాతో మాట్లాడారు. నీ మాట విన్నవారుగా వారి ఇరువురిని నేను చూస్తున్నాను. అలాగే మేము కూడా నీ మాట వినేవారుగా మా జీవితాలు కొనసాగించడానికి నీ కృపా సహాయం దయచేయండి. ఈ సమయంలో తీర్మానం చేసుకుంటున్నాం. ప్రతి బిడ్డను దీవించున్నాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.